గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్లో సకుటుంబాన మూవీ మీట్ అండ్ గ్రీట్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ టీం పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలని, ఇది ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ అని, ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్ గా ఉంటుందని, అందరూ ఈ మూవీని చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నామని అన్నారు. డైరెక్టర్ మంచి మెసేజ్ ఉన్న మూవీ తీశారని, ఇందులో డాన్స్ ఫైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయని, హీరో కిరణ్ రామ్ హీరోయిన్ నటన అద్భుతంగా చేశారని, రచ్చరవి పాత్ర అమోఘమని అన్నారు. ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని పేర్కొన్నారు. I request all HODs, please come on to the dais. ఒక్కటే చూపడు చెప్పు. తమ్ముడు పిట్ట మధ్యలో చుక్కలు కనపడతాయి తెలుసా నీకు? కనపడేగా చూడరా ఇన్ని స్టార్. అదే మరి నేను చెప్పేది. మిల్క్ తారా పెద్ద స్టార్. తమ్మి మీ అందరికి చుక్కలు కనపడతారా? నాకు తెలుసురా, మీరు నా తమ్ముళ్ళు, నా గుండెకాయ. మీరు తమ్ముళ్ళు సపోర్ట్ కొట్టాలి. లవ్ యూ అన్న. ఈ హక్కు వాళ్ళందరి తరఫున నా బిగ్గెస్ట్ సపోర్ట్ రచన్న. ఎందుకంటే ఇంతమందిని ఒక చోటు ఇలా కూర్చోబెట్టి అంత నవ్వించి ఎంత ఎనర్జీ ఇదన్నీ విడేనా సా కుటుంబానం టైటిల్ తగ్గట్టుగా ఉదయ్ గారు రైటర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం అండి. తను ఒక లైన్ చెప్పినప్పటి నుంచి మేము మనసుకు ఆకట్టుకునేటువంటి కథ చెప్పాడని. మన కుటుంబ భరితమైన చిత్రాల్లో నేను ఎప్పుడూ నటిస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. అది శతమానం భవతి కావచ్చు, F2 కావచ్చు, చాలా సినిమాలలో MCA కావచ్చు. ఒక కుటుంబపరమైన చిత్రాలలో నటించడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఆడియన్ కాదు, అందరికీ నచ్చాలన్నది. నేను ఎంచుకునే పాత్రలు కూడా అలాంటివి ఉంటాయి. ఈ సినిమాలో ఎంచుకోవడానికి అందరికీ. అండ్ ఫస్ట్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ కాలేజ్లో ఫెస్ట్ జరిగినప్పుడు మాకు లైక్ మా ప్రమోషన్స్కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. అండ్ స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి కూడా వేరు థ్యాంక్ యూ. అండ్ ఉదయ్ శర్మ గారు మా డైరెక్టర్, ఫస్ట్ ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ. ఈ క్రూ అంతా మధు గారు చెప్పినట్టు క్రూ అంతా చాలా కొత్త. నెక్స్ట్ మూవీ స్టోరీస్ అయితే రెడీగా ఉన్నాయి సార్. ఈ సినిమా రిజల్ట్ని బట్టి. సో ఇది నా ఫస్ట్ మూవీ అండి, డైరెక్టర్గా ఫస్ట్ మూవీ. రైటర్గా నేను ప్రీవియస్గా 10 years నుంచి ఇండస్ట్రీలో రైటర్గా చేస్తున్నాను మూవీస్, పీపుల్ మీడియా బ్యానర్. సో పెద్ద బ్యానర్స్లో వర్క్ చేశాను. డైరెక్టర్గా ఇది ఫస్ట్ మూవీ.